ఫ్రెండ్స్ మనం వాట్సాప్లో స్టేటస్ అనేది అప్లోడ్ చేస్తాం కదా. అయితే మన స్టేటస్లో అప్లోడ్ చేసిన టెక్స్ట్ అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. దానికోసం మీరు ఇక్కడ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఐకాన్ సింబల్ ఉంటుంది కదా, పెన్ ఐకాన్ సింబల్, ఇది మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు తెలుసు ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేస్తారు. అయితే టైప్ చేసిన దాన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ ఫార్మేట్ ఉంటుందన్నమాట. ఈ టెక్స్ట్ మీద మనం క్లిక్ చేస్తూ ఉంటే చూసుకోవచ్చు మీరు. మనం టైప్ చేసిన టెక్స్ట్ అనేది డిఫరెంట్ ఫార్మేట్స్లోకి చేంజ్ అవుతుంది. అదేవిధంగా పక్కన మీకు ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ మీద మీరు పెయింట్ సింబల్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ కలర్స్ అనేది మీకు డిస్ప్లే అవుతుంటుంది అనమాట. ఇట్లా మీరు దాదాపు 15 to 20 కలర్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది ఎమోజీస్ కనుక మీకు కావాలనుకుంటే మీ టెస్ట్లో కనుక ఇక్కడ ఎమోజీ సింబల్ ఉంటుంది. ఈ ఎమోజీ సింబల్ మీద మీ నచ్చిన ఎమోజీస్ అనేది మీరు సెలెక్షన్ చేసుకుని మీ స్టేటస్లో అప్లోడ్ చేయొచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఫుల్ వీడియో అనేది చూడవచ్చు.